యెషయా 26 అధ్యాయము 9 నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకొందురు. దేవుని యొక్క తీర్పులు లోకానికి వస్తున్నాయి. లోక నివాసులు నీతిని నేర్చుకొందురు. ఈ నీతి ఏ విధంగా వచ్చిందంటే యోహాను సువార్త 1 అధ్యాయం 14లో దేవుని వాక్యము శరీరధారి అయి మన మధ్యలోనికి వచ్చింది. ఆయన నీతి బోధ అంటే సువార్త, మంచి వార్తను మనందరికీ చెప్పినప్పుడు అనేకులు నీతి బోధను అంగీకరించినారు. అంటే ఆయన యొక్క తీర్పులు లోకానికి, ఆయన యొక్క నీతిని నేర్చుకొనుటకు ఆయన మన కొరకు భూలోకానికి వచ్చాడు. మనల్ని నీతిమంతులుగా చేయటానికి ఆయన వచ్చాడు. తండ్రి ఆయన ప్రేమ ద్వారా లోకాన్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించి ప్రతి వాడును నిత్య జీవం పొందునట్లు ఆయనని మనకి అనుగ్రహించినాడు. ఆయన యొక్క శిలువ మరణమును ఎవరైతే అంగీకరిస్తారో వారు నీతిమంతులుగా మారుతారు. అయితే కొందరు మాత్రము యెషయా 26:10లో దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు. వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మహత్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు. అయితే దుష్ట ప్రవర్తన కలవారు వారికి ఎంత దయ చూపించినా, మరి యేసుక్రీస్తు ప్రభువు ఎంత దయ చూపించినా, మరి వారి అనుచరులు ఎంత దయ చూపించినా వారు నీతిని నేర్చుకొనరు. వారు ఎక్కడుంటారంట? ధర్మక్షేత్రాలలో ఉంటారు. అంటే వారి యొక్క పదవి ధర్మక్షేత్రము. వారు నిలబడ్డటువంటి ఆ పదవి వారు తీర్పు తీర్చే పదవి. అంటే వారు ఒక మంచిని రక్షించే వారే ప్రాంతంలో, అంటే ఆ స్థితిలో ఆ పదవిలో ఉంటారు కానీ, నివసిస్తారు కానీ యెహోవా యొక్క మహత్యము వారు తెలియక, వారు ఆలోచించక అన్యాయము చేస్తూ అన్యాయపు తీర్పులు, అన్యాయపు సాక్ష్యాలు, అన్యాయపు వాటిని వారు చేస్తూ ఉంటారు. కాబట్టి యెషయా 26:7 నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేస్తున్నావు. నీతిమంతులు మాత్రము వారి త్రోవ సరళం చేయబడుతుంది. ఎందుకంటే యోహాను 14:6 యేసు చెప్తున్నాడు కదా, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి